మీరేం తలస్తున్నారో అదే మాట్లాడగలుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నారో అదే చేయగలుగుతున్నారా? ఇంకో మాట చెప్పాలంటే ఏం చెప్తున్నారో అదే చేయగలుగుతున్నారా? కొంతమంది అందరికీ నీతులు చెప్తారంట, వీరు బ్రతకలంట. కొంతమంది అందరికీ సలహాలు ఇస్తారంట, వీరి జీవితంలో ఇంప్లిమెంట్ చేయరంట. విచ్ మీన్స్ దే ఆర్ క్యారెక్టర్లెస్ పీపుల్. గుణం సరిలేదని అర్థం, స్వభావం సరిలేదని అర్థం. మన మాట, మన తలంపు, మన క్రియ ఒకటిగా ఉండాలి. ఏంటి ఆ మూడు చెప్పండి? మన మాట, మన తలంపు, మన క్రియ, ఈ మూడు ఒకటిగా ఉండాలి. మనుషుల ముందు ఒకలాగా, మనుషుల వెనకాల ఒకలాగా, పక్క వాళ్ళతో ఒకలాగా, నీ స్నేహితులతో ఒకలాగా. కొంతమందిని చూడండి, ఇతరులకు కుట్ర పనుతూ అసూయ పెట్టుకుని వాళ్ళని వస్తే మాత్రం ఎంత చక్కగా మాట్లాడతారో పక్కన ఉన్నోడికి ఆశ్చర్యపోతాడు. ఒరే ఇంతసేపు వీళ్ళ గురించి ఇలా వాగాడు, ఇప్పుడు ఏమో సడన్గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే మనుషుడు నాటకం. ఇంకో మాటలో చెప్పాలంటే గుణం సరిలేని వ్యక్తి స్పైనల్ కార్డ్ లేని వ్యక్తి అంట. అర్థమైందా? క్యారెక్టర్ లేనోడు స్పైనల్ కార్డ్ లేనోడు అంట. మనిషికి తిన్నగా నిలబడాలంటే ఏం కావాలి? స్పైనల్ కార్డ్. ఇది లేకపోతే ఎలా ఉంటాడు? ఎట్టు పడితే అట్ట పడతా ఉంటాడు, ఇట్టు ఎవరికి పడితే వాడికి మాట్లాడుతాడంట. కొంతమంది చూడండి, ఎవరికి తగినట్టుగా వారికి మాట్లాడాలండి. దేవుని తగినట్టుగా మాట్లాడు చాలు. మనుషుల్ని మెప్పించాల్సిన అవసరం లేదు నీ మాటల్లో. మనుషులు ఏమనుకుంటారో అని కాదు, దేవునికి అంగీకారమా